టు మై యూట్యూబ్ ఛానల్ యంగ్ గేమింగ్. అయితే ఈరోజు వచ్చేసి మనం మళ్ళీ వచ్చేసాం ఇండియన్ బైక్ డ్రైవ్కి. నేను కొత్త కార్స్ కొన్నాను గైస్. ఎలా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆ కార్స్ ఏమేమో చూపిస్తాను పదండి. వావ్, చూడండి ఇది వచ్చేసి మన చాపర్, ప్రైవేట్ చాపర్. నేను ఒక్కడనే పోతా. ఇక్కడ చూడండి మహేంద్ర థార్, మోడిఫైడ్ థార్. ఇది మొత్తం మోడిఫికేషన్. ఇది వచ్చేసి హయాబుసా. ఇది వచ్చేసి పల్సర్ బండి. ఇది బండి వచ్చేసి కలర్ సూపర్గా మారుతుంది. తెచ్చేసాను, షోరూమ్ మోడ్ ఇచ్చేసాడు నాకు. ఇవన్నీ నేను లాస్ ఏంజల్స్ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్నాను. అక్కడ చూడండి పాష్. ఇటు సైడ్ చూస్తే మీకు దీని ఏమంటారు, దీన్ని ఏమో మర్చిపోయినా, రోల్స్ రాయల్స్. అది వచ్చేసి మన కుక్క వెనకాల అది వచ్చేసి మన కుక్క. చూపిస్తాను, ఆగండి చూపిస్తా. అది వచ్చేసి మన జర్మన్ షెపర్డ్, చాలా గుడ్ బాయ్ అది. ఇది వచ్చేసి మన లిమిటెడ్ ఎడిషన్ బైక్స్. ఒకటి వచ్చేసి ZX10R, ఇంకోటి వచ్చేసి H2R. ఇప్పుడైతే నేను వచ్చేసి బయట తిరగనీకి పోతున్నాను. ఇది వచ్చేసి నాకు ఒకటి నార్మల్ ఆఫ్ రోడింగ్ వెహికల్. దీని మీద నేను పోవాలా వద్దా? సర్లే అండి, పోదాం పదండి. అయితే నాకు పాతింటి కాడ పని ఉంది. ఆ పాతింటి కాడికి వెళ్తున్నా. నా పాతింటి కాడ ఏంటంటే నాకు కొంచెం పని ఉంది. అంటే నా పాతింటికి చాలా రోజులు అయిపోయి అని తెలిసిపోతుంది. ఆ ఇంటిని కూడా వెళ్ళాలి కదా. ఈ భయపడకండి బండ్ల గురించి, ఎందుకంటే మన ఇంటి 365 degrees కెమెరాస్ ఉన్నాయి చిన్నవి. అయితే నేను ఒకటి చూపాను మీకు కూడా, ఏమనుకోకండి. ఇప్పుడైతే మనం పాతింటికి వెళ్ళిపోదాం. ఒక్క సెకండ్. ఇక్కడ టెర్రరిస్ట్ వచ్చిరని చెప్పారు, అంతా ఫేక్ అనుకుంటా. ఎందుకంటే గాయస్ నిన్న నైట్ ఊళ్ళకి టెర్రరిస్ట్ వచ్చిండ్రు అని చెప్పన్నారు. ఏదో నార్మల్ న్యూస్ అనుకున్నా, అది నిజంగానే ఫేక్ న్యూస్. పదండి వెళ్దాం జల్దీ. ఈ బండి పోతే కూడా నాకు అంత ఫరక్ పడదు, ఎందుకంటే ఇది ఒక వేస్ట్ బండి నా దగ్గర ఉన్న కలెక్షన్. ఇది ఎప్పటిది అంటే ఇది ఎప్పటిదో నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను రఫ్ డ్రైవింగ్ చేస్తున్నా, ఎట్లా పడితే అట్లా పోతున్నా. ఎందుకంటే బండి నాకు అంత ఫరక్ పడదు, ఈ బండి నాకు నచ్చదు. అందుకని బండి నార్మల్గా వేస్ట్ పనులకు వాడుతుంటా. మన ఇల్లు ఇక్కడనే ఉండాలి, మర్చిపో. ఎక్కడుంది మన బంగారం? ఇక్కడుంది. గర్రాలు పెట్టిస్తాను. ఒక్క సెకండ్. అక్కడేమో ఎవరో వచ్చారు. ఏదో సౌండ్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళు. అక్కడ బాంబు పేరింది. పోయిన వెళ్దాం, తొందరగా వెళ్దాం. నా ఫోన్లో కూడా న్యూస్ ఒక సెకండ్ న్యూస్ చూస్తాను. నేను కార్లో ఒకసారి న్యూస్ ఇస్తాను. నా ఫోన్లో నెట్వర్క్ వస్తుంది కార్లో. ఓ గాయ్స్, ఇప్పుడు టెర్రరిస్ట్లు అంట పెట్రోల్ బంక్లో బాంబు పెట్టి రేపేశారంట. మన పెట్రోల్ బంక్ నేను చెక్ చేద్దాం. మళ్ళీ అందరు పారిపోతున్నారు. ఓ, ఇక్కడ కారు కూడా బ్లాస్ట్ అనేది తప్పించుకున్నట్టుంది కదా. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలాగా? ఒక్క సెకండ్, నాకు ఏదో ఫోన్ వస్తుంది, మిస్ కాల్ వచ్చింది. ఒక్క నిమిషం, మనం రీడైల్ చేద్దాం. ఓ హలో గైస్, ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే మన ఊరి పోలీసులు వచ్చేసి నా హెల్ప్ అడుగుతున్నారు. ఏం హెల్ప్ అర్థమవుతలేదు. కానీ ఫస్ట్ మనం మన ఇండియన్ బైక్ 3D కమిషనర్ వచ్చేసి నన్ను రమ్మన్నాడు ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్దాం పదండి. అయితే మన పోలీస్ స్టేషన్ కొంచెం మన ఇంటి పక్కనే ఉంటుంది. మనకేం సమస్య వచ్చినా కానీ మనకేం కాదు, కాబట్టి వెళ్దాం. ఓకే గాయ్స్, మీరు ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసండి. రెండు మోర్ వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఉత్సాహం, మాకు కొంచెం మోటివేషన్గా తీసుకొని మీకు కొత్త వీడియోస్ రిలీజ్ చేస్తాం గాయ్స్. అమ్మా, బండి డోర్లు ఇరిగిపోయినాయి గాయ్స్, ఏం చేయాలి? ఇక్కడనే ఉంది పోలీస్ స్టేషన్, నడుచుకుంటూనే వెళ్ళిపోతాయి. బండి యాక్సిడెంట్ అయింది నాకు. అమ్మా, బ్యాండేజ్ కట్టుకోవాలి. పోలీస్ స్టేషన్ ఏమైనా ఉంటే అడుగుదాం, ఇస్తారు. అదండి, ఇదేండి పోలీస్ స్టేషన్. నేను ఇంతవరకు ఎప్పుడు దీని లోపలికి పోలే, ఫస్ట్ టైం పోతున్నా. అమ్మా, ఎక్కడైనా కార్స్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓయ్
ఇవన్నీ వాళ్ళ పోలీస్ కార్స్. అక్కడేముందో చూద్దాం వెనకాల. అతనే మన కమిషనరు. ఓ ఇక్కడ ట్యాంక్ కూడా ఉంది గాయస్. వావ్ ట్యాంక్. గాయస్ చెప్పండి మనం నెక్స్ట్ దాంట్లో ట్యాంక్ని రాబరీ చేద్దామా చేయొద్దా అని చెప్పి కమెంట్ చేయండి. రాబరీ చేద్దామా చేయొద్దా అని. ఇది వచ్చి వాళ్ళ చాపర్ అనుకుంటా. మన పైన గాలి ఎగిరి మనం గాలి ఎగిరితే వాళ్ళు గాలి ఎగిరి పట్టుకొని అనుకుంటా. ఓకే అండి పదండి. సార్ 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 మీరే పిలిచిరా? బాబు నేను ఓకే సార్. సార్ అయితే పిలిచిండు. ఏమైంది సార్? ఏమైంది అసలు? ఎందుకు నన్ను పిలిచారు? బాబు నువ్వే ఇప్పుడు మమ్మల్ని కాపాడాలి. ఎందుకంటే సిటీలోకి చాలా మంది టెర్రరిస్టులు జొర్రారు. ఆ టెర్రరిస్ట్ నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి. అర్థమైందా? ఓకేనా బాబు? మమ్మల్ని నువ్వే కాపాడచ్చు. ఎందుకంటే నువ్వు ఇప్పటికీ చాలా సాహసాలు చేసావు కాబట్టి నువ్వే మమ్మల్ని కాపాడాలి. బాబు నువ్వేం చేస్తావు అంటే నువ్వు వచ్చేసి మన సిటీలో ఒక అమ్మాయిని చంపాలి. ఆ అమ్మాయి వచ్చేసి రోడ్ మీద ఎక్కడో తిరుగుతుంటుంది. అమ్మాయిని చంపితే ఈ టెర్రరిస్టులు అందరూ వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ మా పాత కార్లు అన్నింటినీ దొంగతనం చేశారు. సేమ్ మాట్లాగా డ్రెస్ చేసుకొని వచ్చి అందరిని చంపుతున్నారు. నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకొని వాళ్ళందరినీ చంపేసి నువ్వు హెలికాప్టర్లో వెళ్ళి మళ్ళీ వచ్చేసేయాలి. ఓకేనా బాబు? ఓకే సార్ నేను అటెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చేసి నేను యూనిఫామ్ కూడా ఇస్తాను. లోపలికి వెళ్ళి వేసుకో బాబు. ఓకే సార్. ఇప్పుడైతే నేను యూనిఫామ్ కూడా వేసుకుంటాను. ఇది ఎంత హైటెక్ టెక్నాలజీ యూనిఫామ్ అంటే నాకు అక్కడ యూనిఫామ్ అంటే నార్మల్గా ఇచ్చారు, పోలీస్ యూనిఫామ్ కాదు. ఇవన్నిటిని కూడా నేను ఫోన్ నుంచే వేసుకోవచ్చు. ఓకే ఇది వచ్చేసి పాయింట్. ఓకే ఆర్మీ లాంటిది ఇచ్చారు నాకు. నేను ఒక పాయింట్ వేసుకుందాం అనుకుంటున్నాను నేను, కానీ షార్ట్ వేసుకోమన్నాడు. అది నాకు ఈజీగా ఉన్నానికి. హెలికాప్టర్ తీసుకెళ్ళమన్నాడు. ఆయనది తీసుకెళ్ళి అందరిని చంపేసి మళ్ళీ ఇడికే రమ్మన్నాడు. ఇప్పుడు వచ్చేసి పదండి ఆ అమ్మాయి ఎక్కడుందో ఎక్కుదాం. ఒక్క నిమిషం. ఈ హెలికాప్టర్ ఎక్కాలి అటగలిదా అంటే నాకు నా హెలికాప్టర్కి వచ్చేసి డ్రైవర్ ఉంటాడు కాబట్టి ఈ హెలికాప్టర్కి వచ్చేసి నేను నడుపుకుంటున్నా. ఓకే కేర్ఫుల్గా. ఓకే సూపర్. ఈ ఊళ్ళో అమ్మాయి ఉంటుందంట. ఆ అమ్మాయి ఎక్కడ ఉందో నేను ఇప్పుడు కనిపెట్టాలి. నేను ఇట్లా కిందికి వెళ్తున్నా ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఆ అమ్మాయిని కనిపెట్టి గన్స్తో చంపేస్తా. దాని తర్వాత టెర్రరిస్టులు అటాక్ చేస్తారు మన మీద. అక్కడనే ఉంది అమ్మాయి. ఇగో ఈ ముందు నడుస్తుంది ఇదే అమ్మాయి. అమ్మాయిని చంపితే ఆ పోలీసు వేషం వేసుకున్న వాళ్ళు దుండగులు వచ్చేస్తారంట. ఇదిగోండి ఈమె చచ్చిపోట్లేదు. అమ్మ చంపేశాను. ఆ పోలీస్ వేషం వేసుకున్న దుండగులు వచ్చేస్తూ ఉంటారు. మనం ఆర్పీజీ పట్టుకుందాం. చూసారా పోలీస్ వేషం వేసుకున్న దుండగులు మన మీద అటాక్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పోలీసులు వచ్చేసారు. పోలీసు లాంటి దుండగులు. ఆగు. వీళ్ళు చాలా పవర్ఫుల్. ఓకే వీళ్ళందరినీ ఇంకా చంపలేరు. ఇంకా చాలా మంది వస్తుంటారు నాకు తెలిసి. ఇంకా చాలా నేను ఏం కాదు, నా కోసం మేము ప్రాణాలు అయితే గాయ్స్ ఇప్పుడు వచ్చేసరి అయిపోయింది. మేము వాళ్ళందరినీ చంపేశాను. వాళ్ళందరినీ చంపేసి నేను వచ్చేసి ఒక గర్వం తెప్పించే పని చేశాను. కాబట్టి పోలీస్ ఆఫీసర్ నన్ను మళ్ళీ రమ్మను. మన కార్స్ వచ్చేసి నేను మన ఫ్రెండ్కి ఇచ్చేసాను. ఎంత అంటే నా మీద అటాక్స్ అవుతున్నాయి కదా, నా కార్స్కి ఏమైనా అవుతాయి అని చెప్పి వాళ్ళ ఇంటిగా పెట్టేశాను. ఇప్పుడు ఎందుకంటే నేను చాలా పని చేస్తున్నా కదా పోలీసు వాళ్ళకి, ఈ దుండగులు ఏమో నా మీద అటాక్ చేస్తారేమో అని చెప్పి నేను అందుకనే మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. అది అయినా దుండగులు నన్ను చంపేశారు అనుకున్నాను. అంటే నేను చచ్చిపోయినా, కానీ నా ఆర్పీజీ మిసైల్ వాళ్ళ మీద కూడా పడిపోయింది కాబట్టి వాళ్ళు కూడా చనిపోయారు. ఇంకా నయం మనకి సార్ తెలుసు కాబట్టి సార్ వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకుపోతే నేను మళ్ళీ బతికాను, లేకపోతే నేను చచ్చిపోయేటోడిని. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇంత పని చేసినందుకు. ఏం లేదు బాబు, ఇది నువ్వు ఇంత మంచి పని చేస్తున్నందుకు ఇది చిన్న గిఫ్ట్ గాయస్ బాబు. నీకు ఒక గిఫ్ట్ పెడతాం మేము నీకు ఒక గిఫ్ట్ తెచ్చాము మేము. ఆ గిఫ్ట్ మేము మీ ఇంటి లోపలికి డెలివరీ చేస్తాము, ఓకేనా బాబు? థ్యాంక్ యూ సార్. ఏం గిఫ్ట్ సార్ అది? ఒక ఏంటంటే నువ్వు సింగం సినిమా చూసావా? సింగం సినిమాలో తన దేని మీద కూర్చొని వెళ్తాడు బీచ్ సైడ్? గుర్రం మీద అనుకుంటా సార్. గుర్రం మీదనా? అవును, ఆ గుర్రమే నీకు గిఫ్ట్గా రావచ్చు, ఓకేనా బాబు? ఓకే బాబు, నేను వచ్చేది ఆ గుర్రాన్ని ఇంటికి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకేనా బాబు? బాయ్ బాయ్ సార్. గాయ్స్ నిజంగానే మన ఇంటికి గుర్రం పంపించేశాడు మన పోలీస్ అతను. వావ్, ఈ గుర్రం అయితే చాలా బాగుంది. దీని వచ్చి సిటీలో కొంచెం రౌండ్ వేద్దామా? పదండి, ఇక్కడికి వెళ్ళి కూర్చుందాం. యా, ఎక్కేసాను. వావ్, ఈ గుర్రం అయితే సూపర్ ఉంది. దీంతో మెల్లగా నడవచ్చు. ఎంత స్పీడ్ పోతుంది ఇది. రియాలిటీ అయితే బండి కన్నా నార్మల్ కార్ కన్నా స్పీడ్గా వెళ్తుంది. చూద్దాం ఒకసారి ఈ కార్స్ని ఎట్లా చేస్తుందో. ఒక్క నిమిషం ఈ కార్ మీద దుంకుదాం. అంకుల్, ఓ మై గాడ్, ఇది మస్తు డేంజర్ గుర్రమే, అందుకని పోలీస్ ఫోర్స్ కోసం వాడతానేమో. సార్ చెప్పిండి ఇది పోలీస్ ఫోర్స్, సింగం మూవీలో పోలీస్ వాడిరని చెప్పి. ఎంత డేంజర్గా ఉంది ఏంటి గాయ్స్. ఇది మీకు కూడా కావాలంటే మీరు ఈ గేమ్లో ఫోన్ ఓపెన్ చేసి అందులో మీరు 200 టైప్ చేస్తే మీకు కూడా గుర్రం వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇండియన్ బైక్ 3D గేమ్ ఆడండి. 200 టైప్ చేసి గుర్రం వస్తుందా రావట్లేదో చెప్పండి. మిస్ అయింది గాయస్. నాకన్నా స్పీడ్ పోతావా? నాకన్నా స్పీడ్. నేను గుర్రం మామా, నేను ఎంత స్పీడ్ అంటే నేను కార్ని ఎత్తేస్తా. ఇప్పటికీ పెట్రోల్ బంక్ రిపేర్ అయ్యిందేమో చెక్ చేద్దాం. పదండి. పెట్రోల్ బంక్ రిపేర్ అయ్యి ఉంటుంది ఇప్పటికీ. ఉరుకుతా. అమ్మా, అయ్యో, కాలు ఇరికింది గుర్రంది దానిలో, అందుకని ఇట్లా అటు ఊగింది. నాకు తెలిసి ఇప్పటికీ రిపేర్ అయ్యి ఉంటుంది. పదండి వెళ్దాం స్పీడ్గా. అయితే గాయస్ గుర్రం అయితే చాలా బాగా పోతుంది. నాకు చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంది ఇది. దీని పేరు వచ్చేసి ఏం పెడదామో మీరు కమెంట్ చేయండి. నేను వచ్చేసి రాజా అని పెడదాం అనుకుంటున్నాను. మీరేం చెప్తారో చెప్పండి. నేను వచ్చేసి గుర్రం పేరు రాజా అని పెడుతున్నాను. ప్లీజ్ రాజా కోసం ఒక లైక్ కొట్టేయండి గాయస్. వావ్, పెట్రోల్ బంక్ వచ్చేసి చాలా నీట్గా రిపేర్ అయింది. మీకు చూపిస్తాను, పదండి. రాజా మెల్లగా పోరా. ఓకే అన్న, చూడండి అంట బాగా నీట్గా రిపేర్ అయిందో. దీని మొదలుకి వెళ్ళి పోలేమా? రాజాగానికి అయితే భయం అవుతుందంట పెట్రోల్ బంక్ వల్ల. అంటే పెట్రోల్ వచ్చే స్మెల్కి రాజాగానికి భయం అవుతుందంట. సూపర్గా రెడీ చేశారా మళ్ళీ పెట్రోల్ బంక్. అవునన్నా, ఇప్పుడు నేను రాజాగానికి వచ్చేసి మాటలు వచ్చు, వానికి ఫుల్ ట్రైన్డ్ కదా రాజా. అవునన్నా, థ్యాంక్ యూ. అందరు గాయ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే గాయస్, ఈరోజు వచ్చేసి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. అంతవరకు బాయ్ గాయస్.